నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. సో మనతో పాటు ఉన్నారు రాష్ట్ర మహిళా నాయకురాలు వరలక్ష్మి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీలో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ ఏ స్థానం అనేది ఇప్పటికి కూడా తెలియదు. ఎట్లా చూడమంటారు? ఒకటి ఏంటంటే, గత 9.5 సంవత్సరాలుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ప్రజలను ఇంట్లో దోసుకుందో, ఈరోజు మేము పోరాడి తెచ్చుకున్నాం. ఈ రోజున మాకు రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు పట్టం కట్టిల్లు కాంగ్రెస్ పార్టీకి. మా తల్లి సోనియా గాంధీ కల నెరవేరింది. ఈ రోజున మా అధ్యక్షురాలు సోనియా గాంధీ అంత పెద్దపీట వేసింది. బట్ ఇప్పుడు మాకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. మా 6 గ్యారెంటీలు, రేపొద్దున మా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, ఇంకా అదొక బాధ్యత ఉంది మా అందరి మీద. కాబట్టి ఈ రోజున ప్రజలు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈరోజు కాంగ్రెస్ నమ్మి ఓటేసిల్లు. ఈ రోజున కేసీఆర్ మోసాలకి, తను దోసుకున్న దోపిడికి ఈరోజు బుద్ధి చెప్పి ఈరోజు ఇంటికి పంపించారు కేసీఆర్ని. తను ఏదైతే అతిగా ఆలోచించిండో, ఇంకా నేను తెలంగాణ ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన ఏదైతుందో తిప్పు కొట్టిల్లు ఈ రోజున తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పట్టం కట్టిల్లు. మేము 6 గ్యారెంటీలను రిలీజ్ చేసినాం ఆల్రెడీ. ఆ రోజు ఫస్ట్ సంతకం దాని మీదనే చేసింది మా సీఎం రేవంత్ రెడ్డి గారు. మా మంత్రి మండలి కానీ, గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో శ్రమపడి ఈ రోజున పార్టీని నిలబెట్టుకున్నాం. మా సోనియా గాంధీకి మేము కానుకగా ఇచ్చింది. ఈ రోజున ఇన్ని రోజులు మేము బందీలుగా తెలంగాణ ప్రజలు బ్రతికిళ్ళు తప్ప ఏ రోజు అంటే స్వేచ్ఛగా తెలంగాణ వచ్చిందన్న సంతోషం కనబడలేదు తెలంగాణ ప్రజలలో. ఇప్పుడు కనిపిస్తుంది. ఈ రోజున ఇప్పటి నుంచి తెలంగాణలో ప్రజల స్వాతంత్రం ఎలా ఉంటుందంటే, అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతాయి, ప్రతి ఒక్క వర్గానికి చేరుతాయి. నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్లస్ ఏ వర్గం పెద్దవాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, ఏ వర్గానికి ఏ విధంగా మేము మేనిఫెస్టోలో పెట్టినామో అవన్నీ అందియడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు అయితే ఇవ్వడం జరిగింది. సో కొంతమంది మహిళలు ఏమంటున్నారంటే, మాకు అసలు అవసరం లేదు, మేము అడిగామా, మాకు ఎందుకు ఇస్తున్నారు, మాకు కావాల్సింది ఇవ్వకుండా అడగంది ఎందుకు ఇస్తున్నారు అని కూడా అంటున్నారు. మహిళలకి ఉచిత బస్సు అనేది అది ఒక అంటే ఇప్పుడు మనము ఒకటి ఇచ్చినప్పుడు కొంత ఒక 50%, 60% మాత్రమే చూస్తాం. మొత్తం 100% చూడం. 10%, 15% మహిళలకు అవసరం లేకపోవచ్చు. కానీ ఎంతో మధ్యతరగతి దిగువ సంబంధించిన మహిళలు ఉన్నారు కదా, వాళ్ళ రోజువారీ కార్యక్రమాల్లో సపోజ్ చెప్తే ఎగ్జాంపుల్గా, ఒక మహిళ ఇలా ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది అంటే, మనకు గత 10 సంవత్సరాలుగా ఆర్థిక రాబడి తగ్గేసి ఇంటి నుంచి ఒక భర్త, భార్య, 2 ఉద్యోగస్తులుగా వెళ్లాల్సిన టైం వచ్చినప్పుడు భార్య ఉద్యోగానికి వెళ్తే ఆమె జీతం 8,000, 9,000. నెలలో చూస్తే ఆమెకు 3,000 రూపాయలు ఒక బస్సుకే, ఒక ఆటోకే పోయినప్పుడు ఆమె మిగిలింది ఏముంది? 4,000, 5,000 రూపాయల కోసం ఆమె పొద్దున పోయి రాత్రికి వస్తుంది. ఆ మహిళలకు అవసరమే కదా. ఒక 10%, 15% మహిళలకు అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడ 80% మహిళలకు అవసరం కదా బస్ అనేది, ఉచిత బస్ అనేది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా. మేము 100% మేము ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉండాలని ఇవ్వలే. ఏదైతే బాధపడుతున్న మహిళలు, మధ్యతరగతి దిగువన సంబంధించిన ఏదైతే ప్రైవేట్ జాబులు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ పోషణకై వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కోసమే ఇచ్చినాం. ఇది వాళ్ళకే పనికి వస్తుంది. అయితే ఇంకా మహిళలకి ఇప్పుడు 2,500 కూడా ఇవ్వబోతున్నారు గృహిణికి అంటారు కదా, దీనికి ముఖ్య అర్హతలు ఏంటి? ఓన్లీ బీపీఎల్ వాళ్ళు అంటున్నారు కదా. అందరికీ తప్పుడు సమాచారము. ఖచ్చితమైన ప్రణాళికంగా వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన దాని ప్రకారంగానే ఇస్తారు. ఇవన్నీ అంటే మామూలుగా పుకార్లు వస్తున్నాయి, అవన్నీ కూడా ప్రజలు ఏమి నమ్మొద్దని చెప్తున్నా. ఎందుకంటే మేము మేనిఫెస్టోలో పెట్టినది ఒక్కొక్కటిగా మేము ప్రజలకు అందిస్తున్నాం కాబట్టి దాని ప్రకారంగానే దాని ప్రణాళిక సిద్ధం చేసి దానికి ఏమేమి కావాలనేది కూడా దానికి చెప్పి అప్పుడు రిలీజ్ చేస్తారు. అప్పుడు మాత్రమే నమ్మాలి ప్రజలు కూడా. మహిళలు కూడా బెంబేలు ఎత్తిపోయి ఎక్కడనో రోడ్లపైన అక్కడ వెళ్ళి ఆ సర్టిఫికెట్లు, ఈ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి వాళ్ళు ఇచ్చే డబ్బులు, వీళ్ళు డబ్బులు మాకు ఇవ్వండి, మేము చేయిస్తామని ఆ మాటలు నమ్మకుండా ఖచ్చితంగా అది ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టింది, ఎప్పుడైతే మేము ముందుకు చేస్తామో అప్పుడే దానికి సంబంధించినవి కూడా డీటెయిల్స్ రిలీజ్ చేస్తారు. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకైతే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అనుకున్నట్టుగానే ముందుగా మహిళలకే సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అలాగే కొంతమందికి కూడా నాయకులందరికీ కూడా అంటే పోస్టులు ఇవ్వడం జరిగింది, సీతక్క కానీ వాళ్ళకి కానీ. సో ఇంకా ఏ విధంగా అంటే ఇప్పుడు ఎంపీ సీట్ వస్తుంది, అప్పుడు ఏ విధంగా ఉండబోతుంది అంటారు మహిళలకు ప్రాముఖ్యత? ఖచ్చితంగా ప్రాముఖ్యత అనేది వాళ్ళ అర్హతలను బట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇస్తుంది. వాళ్ళ పని విధానం కావచ్చు, వాళ్ళకు ప్రజల్లో ఉన్న మంచితనం కావచ్చు, రేపు పొద్దున పార్టీని బలోపేతం చేశారని నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తుంది. మా తల్లి సోనియా గాంధీ కూడా చెప్పేది అదే. మా ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, మహిళలకే పెద్దపీట వేయాలని ముందే మహాలక్ష్మి పేరు మీద మేము విడుదల చేయాల్సి వచ్చింది.
అందు గురించి పార్టీలో ఉన్న మహిళా నాయకులకు కూడా ఖచ్చితంగా పార్టీ మంచి స్థానం కల్పిస్తుంది. ఇప్పుడు మహిళా నాయకురాలుగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏ స్థానంలో చూడొచ్చు అంటారు ఫర్దర్ గా ఇప్పుడు వస్తున్న టైంలో? నేను ఒకటే చెప్తున్నా కదా, స్థానం అనేది మనం ఎంచుకోవడం కాదు, వాళ్ళు ఇచ్చినప్పుడే స్థానానికి విలువ ఉంటుంది. బట్ మా పని విధానాన్ని చూసి ఖచ్చితంగా మాకు మంచి స్థానమే కల్పిస్తారు. ఖచ్చితంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారు అదే ఇప్పుడు ప్రతి కార్యకర్తకు వాళ్ళ 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 పనితనాన్ని బట్టి వాళ్ళకి మంచి స్థానాన్ని కల్పిస్తారని హామీ ఇచ్చారు. తను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అప్పుడు కూడా ఇప్పుడు కూడా హామీ ఇస్తుంది, నిలబెడుతుంది. మేము ముందు నడవడానికి కూడా మాకు ఎంతో సహకారం చేసిళ్ళు. వీళ్ళు మహిళలు కదా, వీళ్ళని తొక్కి పెట్టాలని ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో అలాంటివి ఉండవు. వేరే పార్టీలలో అసలు మహిళల్ని ముందుకే రానివ్వరు. మేము స్వేచ్ఛగా మా పనులను, మా ధర్నాలను, మా ప్రొటెస్టులను మేము ఖచ్చితంగా చేసుకున్నాము. మమ్మల్ని ముందుకు నడిపించిళ్ళు. ఇక ముందు కూడా మమ్మల్ని ముందంజలో నిలబెట్టేసే మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ఎటువంటి కార్యకలాపాలు చేయబోతున్నారు? ఇప్పుడు మేము ఫస్ట్ 6 గ్యారెంటీలను మేనిఫెస్టోలో పెట్టినాం. మన కేసీఆర్ ఏం చేసిందంటే, గత 9 సంవత్సరాలుగా పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వము కుటుంబ పాలన ఏదైతుందో మొత్తం మిగులు బడ్జెట్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2014లో అప్పచెప్పితే ఇప్పుడు మళ్ళీ 2023కి వచ్చేసరికి జీరో బడ్జెట్ తీసుకొచ్చిండు. అయినా కూడా మేము ఎక్కడ భయపడలే, వెనక్కి తగ్గలేదు. 9.5 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. ప్రజలతో సహా మేము కూడా కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో నిలబడి పోరాడింది. ప్రజల పక్షాన పొజిషన్లో ఉండి పోరాడింది. మా ఎమ్మెల్యేలను ఉన్నా కూడా జనకలేదు, వనకకుండా మా పని చేసుకుంటూ వచ్చినాం అసెంబ్లీలో. అదేవిధంగా ఈ రోజున కూడా ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టినవి మేము అందరికీ అందించడానికి, బడ్జెట్ను ఏ విధంగా సంపాదించాలి, ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా చేసుకోవాలి, అన్ని పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. మంత్రివర్గం కూడా మంచి సీనియర్ నాయకులు. కాబట్టి ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాం తెలంగాణ రాష్ట్రాన్ని. అండి, సో ఇది సో వరలక్ష్మి గారు చెప్తున్నారు. సో పెద్దపీట అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటివరకు మహిళలకైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈ 5 yearsలో మాత్రం చాలా మార్పులు జరుగుతాయి. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన వారం రోజులకి మహిళలకి ఇంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు ఇంకా 5 ఏళ్లలో ఎటువంటి మార్పు జరుగుతుందో మీరు చూడాలి. కాస్త ఓపిక పట్టుకోండి. అఫ్కోర్స్ కొన్ని అయితే లోటుపాట్లు ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాము. మహిళలందరికీ కూడా ఇక్కడ చాలా సేఫ్ అండ్ అదేవిధంగా చాలా సంక్షేమ పథకాలు ఇప్పటివరకు అయితే అమలు పరిచారు. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా కరెక్ట్ టైంలో అందరికీ కూడా వచ్చే విధంగా అయితే చూసుకుంటాం. గత ప్రభుత్వం లాగా దొంగ హామీలు ఇవ్వడం కాకుండా నిజమైన హామీలు ఇచ్చి అన్ని నెరవేర్చే విధంగా చూసుకుంటామంటూ వరలక్ష్మి గారు చెప్పారు.